హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ ఏంటి అంటే ఊతప్పం అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 3/4 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అండ్ అదే గ్లాస్తో 1/4 కప్ రాగులు తీసుకుంటున్నాను. రాగులు ఆప్షనల్ అండి, అదే వేసుకోవాలని ఏం లేదు, హెల్దీ కాబట్టి వేసుకోండి, బాగుంటుంది. అండ్ అందులోనే కొంచెం మెంతులు వేసుకొని దాన్ని నానపెట్టుకోవాలి, బాగా వాష్ చేసుకొని. అది 6 hours నానాలి. అండ్ రవ్వ వచ్చేసి ఊతప్పంకే కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను, అదే ఇడ్లీకి అయితే 1:2 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. రవ్వని కూడా బాగా కడిగేసుకొని ఒక 4 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మినపప్పు బాగా నానిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని ఇడ్లీ అండ్ ఊతప్పం ఈ రెండు బ్యాటర్స్ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూల్ వాటర్ పోసుకుంటే బ్యాటర్ మంచిగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అంటే బాగా పొంగుతుంది, బాగా వస్తుంది. సో మరీ ఫైన్ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. ఈ పిండి వేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ ఈలోపు నానిపోయి ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు వాటర్ అంతా పిండి వేసుకొని ఆ రవ్వని ఇందులో వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా పొంగుతుంది. సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనకి ఆ రోజు ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండిని పక్కకు తీసేసుకొని రిమైనింగ్ది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఊతప్పంలోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్, కొరియాండర్, క్యారెట్ అండ్ నా దగ్గర బీట్రూట్ లేదు, లేదంటే బీట్రూట్ కూడా వేస్తా కంపల్సరీ. ఇవన్నీ ఫైన్గా చాప్ చేసుకొని పిండిలో కలుపుకొని కొంచెం సాల్ట్, జీలకర్ర కూడా వేసుకొని కలిపేసుకొని ప్యాన్ మీద లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం పిండి వేసుకొని మూత పెట్టి ఒక 2 minutes కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు మూత తీసి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకుంటే అంతే, రెడీ ఊతప్పం. నేనైతే బయట ఆర్డర్ చేయాల్సిన ప్రతిసారి ఊతప్పమే ఆర్డర్ చేసుకుంటాను. అలా మీరేం ఆర్డర్ చేసుకుంటారో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.